ఆమోసు గ్రంథాన్ని ధ్యానం చేస్తున్నాం. ఆమోసు గ్రంథం 5వ అధ్యాయం. ఉత్తర ప్రత్యుత్తరాలుగా చదువుకుందాం. మొదటి వచనం నేను చదువుతాను, 2వ వచనం. ఆమోసు గ్రంథం 5వ అధ్యాయం మొదటి వచనం. ఇశ్రాయేలీయులారా, మిమ్మల్ని గూర్చి నేనెత్తు ఈ అంగలార్పు మాట ఆలకించుడి. ప్రభు అయిన యెహోవా సెలవిచ్చింది ఏమనగా, ఇశ్రాయేలు వారిలో 1000 మంది అయి బయలు వెళ్ళిన పట్టణస్థులలో 100 మంది తప్పించుకుని వత్తురు. 100 మంది అయి బయలు వెళ్ళిన పట్టణస్థుల్లో 10 మంది తప్పించుకుని వత్తురు. బేతేలును ఆశ్రయింపగుడి, గిల్గాలులో ప్రవేశింపగుడి, బేర్షబాకు వెళ్ళగుడి. గిల్గాలు ఆవశ్యకముగా చెరపట్టుబడిపోవును, బేతేలు శూన్యమగును. ఏడవ వచనం. న్యాయమును అన్యాయమునకు మార్చి నీతిని నేలను పడవేయవారులారా, ఆయన పేరు యెహోవా. బలాఢ్యుల మీదికి ఆయన నాశనం తెప్పింపగా దుర్గములను పాడగును. దోష నివృత్తికి రూకలు పుచ్చుకొని నీతిమంతులను బాధపెట్టుచు గుమ్మములకు వచ్చు బీదవారిని అన్యాయము చేయుట వలన ఇది చెడు కాలం గనుక ఈ కాలమున బుద్ధిమంతుడు ఊరుకుండును. కీడును ద్వేషించి మేలును ప్రేమించుచు గుమ్మములలో న్యాయమును స్థిరపరచుడి. ఒకవేళ దేవుడు సైన్యములకు అధిపతి యెహోవా యోసేపు సంతతిలో శేషించిన వారి యందు కనికరించును. ద్రాక్ష తోటలన్నిటిలో రోదనం వినపడును. ఒకడు సింహము నొద్ద నుండి తప్పించుకొనగా ఎలుగుబంటి ఎదురైనట్టు వాడు ఇంటిలోనికి పోయి గోడ మీద చెయ్యవేయగా పాము వాడిని కరిచినట్టు ఆ దినముండును. మీ పండుగ దినములను నేను అసహించుకొనుచున్నాను, వాటిని నీచముగా ఎంచుచున్నాను. మీ వ్రత దినములలో కలుగు వాసనను నేను ఆ సాంబ్రాణింపనొల్లను. మీ పాటల ధ్వని నా యొద్ద నుండి తొలగనీయడి. మీ స్వరమండలము నాదము వినుట నాకు మనసు లేదు. ఇశ్రాయేలీయులారా, అరణ్యమందు 40 సంవత్సరములు మీరు బలులను నైవేద్యములను నాకు అర్పించితిరా.
అందరం కలిసి 27 చదువుదాం. కాబట్టి నేను దమస్కు పట్టణంన అవతలకి మిమ్మల్ని చెరగొట్టుకుని పోదును అని యెహోవా సెలవిచ్చున్నాడు. ఆయన పేరు సైన్యములకు అధిపతి యెహోవా. దేవుడి మాటలు మన వినికిడిలో దీవించునుగాక. ఈ యొక్క అధ్యాయాన్ని 6 భాగాలుగా మనం విభజిద్దాం. ఒకవేళ నేను మొత్తం ఈరోజు చెప్పలేకపోతే వచ్చే వారం కంటిన్యూ ఇదే అధ్యాయాన్ని చేద్దాం. నేను ట్రై చేస్తా, కానీ ఒకవేళ అవ్వకపోతే వి విల్ కంటిన్యూ. ఓకే, నేను జస్ట్ ఇంట్రడక్షన్ చెప్తాను. మొదటి 3 వచనాలు 5వ అధ్యాయంలో ఇశ్రాయేలు గూర్చిన విలాపము అని రాస్తుంది. ద లామెంట్ ఓవర్ ఇజ్రాయెల్. ఓకే, మొదటి 3 వచనాలు. ఆ తర్వాత 4 నుంచి 6 వచనాలు ప్రభువుని వెదకమని పిలుపు. ఓకే, ద కాల్ టు సీక్ ద లార్డ్. ఆ తర్వాత 7 నుంచి 13 వచనాల్లో అన్యాయాన్ని ఖండించటం మనం చూస్తాం. ఓకే, అన్యాయాన్ని ఖండించటం చూస్తాం. ఆ తర్వాత 14-15 వచనాల్లో చెడును ద్వేషించి మంచిని ప్రేమించమని పిలుపు. కాల్ టు హేట్ ఈవిల్ అండ్ లవ్ గుడ్. ఆ తర్వాత 16 నుంచి 20 వచనాలు ప్రభు దినమును గురించి ఆయన హెచ్చరించాడు. ప్రభు దినం, వార్నింగ్ అబౌట్ ద డే ఆఫ్ ద లార్డ్. అదొక్కటే మనకు ఒక రోజు పడుతుంది యాక్చువల్లీ ధ్యానించడానికి. అసలు ప్రభు దినం అంటే ఏంటి చెప్పుకోవటానికి. ఆ తర్వాత 21 నుంచి 27 వచనాల వరకు 6వది దేవుడు వ్యర్థమైన ఆరాధనను తిరస్కరిస్తాడు అనేది మనం చూస్తాం. కాబట్టి ఈ అధ్యాయంలో మనం చాలా విషయాలు మనం చూస్తాం. మనకు అందరికీ తెలిసినట్టుగానే ఈ అధ్యాయానికి ముఖ్య వచనం ఏంటంటే 4వ వచనం. మళ్ళీ చదువుదాం అందరూ. ఇశ్రాయేలీలతో యెహోవా సెలవిచ్చింది ఏమనగా, నన్ను ఆశ్రయించడి మీరు. సో ఈ యొక్క అధ్యాయంలో కీ వచనం ఏంటంటే, ఈరోజు మనం పరిశీలించబోయే ఈ వాక్య భాగము 5వ అధ్యాయం. ఇది ఒక చరిత్ర పాఠం కాదు, కానీ ఇది మన కాలానికి దేవుడిచ్చినటువంటి ఒక హెచ్చరికగా. ఆ దినాన ఆమోసు ఇశ్రాయేలీల కోసం మాట్లాడితే, ఈరోజు దేవుడు మన కోసం ఆయన మాట్లాడుతున్నాడు. ఆమోసు ఒక సాధారణమైన గొర్రెల కాపరి, పాస్టర్ గారు కాదు. ఒకవేళ ఆ లేవి కుటుంబాల్లో లేకపోతే ఒక యాజక కుటుంబాల్లో జన్మించిన వాడు కాదు. కాబట్టి ఈయన రాజైన జెరోబాము రెండో జెరోబాము కాలంలో, యూదా రాజైన ఉజ్జియా కాలంలో ఈ యొక్క ప్రవచనాలు ఆయన ప్రవచించాడు. ఏ సమయము? ఆర్థిక సమృద్ధి ఉన్న సమయంలో, రాజకీయ స్థిరత్వం ఉన్న సమయంలో, సైనిక విజయాలు అన్నీ పొందుకుంటున్న సమయాల్లో ఒక పెద్ద ఆరాధన ఉత్సవాలు జరుగుతుండగా అయితే దేవుడు బాధపడి ఇశ్రాయేలీలకు చెప్తున్నాడు. సో అక్కడ ఏం చేస్తున్నారు వాళ్ళంటే, పేదలను అణిచివేస్తున్నారు, న్యాయస్థానాల్లో అవినీతిని జరుగుతుంది, దేవాలయ ఆరాధనలో కపటత్వం మనకుంది, అలాగే విగ్రహారాధన కూడా ఉంది అంటాడు. సో దేవుడు ఇక్కడ ఆమోసును పంపి ఒక మాట చెప్పించాడు వాళ్ళ చేత. ఏంటంటే, నన్ను వెతకండి మీరు బ్రతుకుతారు. అది ఈరోజు మెసేజ్ ఏంటంటే, నన్ను వెతకండి మీరు బ్రతుకుతారు అంటాడు. సో మనం ఇప్పుడు వాక్య భాగంలోనికి మనం వెళ్దాం. 5వ అధ్యాయం మొదట 3 వచనాలు చదువమ్మా. ఇశ్రాయేలు వారులారా, మిమ్మును గూర్చి నేనెత్తు ఈ అంగలార్పు మాట ఆలకించుడి. కన్యక అయిన ఇశ్రాయేలు కూలిపోయెను, ఆమె మరెన్నటికి లేవదు, లేవనెత్తువాడు ఒకడునూ లేక ఆమె భూమి మీద పడవేయబడి ఉన్నది. ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా, ఇశ్రాయేలు వారిలో 1000 మంది అయి బయలు వెళ్ళిన పట్టణస్థులలో 100 మంది తప్పించుకొని వత్తురు. 100 మంది అయి బయలు వెళ్ళిన పట్టణస్థులలో 10 మంది తప్పించుకొని వత్తురు. అది దీనికి పేరేం పెట్టామంటే, అంగలార్పేటువంటి మాటలు లేదా విలాపంతో కూడిన మాటలు. ద లామెంట్ ఓవర్ ఇజ్రాయెల్ అంటారు. లామెంట్ అంటే దుఃఖం. దుఃఖంతో ఇశ్రాయేలీని బట్టి దుఃఖం. ఇశ్రాయేలుపై దేవుడు తన తీర్పును అమలు పరుస్తున్నాడన్న సత్యాన్ని ఆమోస్ అంగీకరించి, అది జరగబోయినట్టుగా ఆయన శోకిస్తూ చెప్తున్న మాటలు. ఓకే, శోకిస్తూ చెప్తున్న మాటలు. ఇశ్రాయేలు కన్య పడిపోయిను, ఆమె ఇక లేచేదారు కాదు అని అంటాడు. చూడండి, ఇక్కడ 4 మాటలు మీ గమనానికి తీసుకుని వస్తాను. ఓకే, మొదటిది బ్రతికి ఉన్న జాతిపై శవగీతం పాడటం. మొదటిది. ఓకే, బ్రతికి ఉన్న వారి మీద శవగీతం ఎవరైనా పాడతారా? అక్కడ ఇశ్రాయేలీని అదే చేస్తున్నాడు ఆయన.
ఆమోసు ఒక ప్రవక్తగా కాకుండా ఒక దుఃఖ గాయకుడిలాగా ఆయన మాట్లాడుతున్నాడు. ఇది భవిష్యత్ తీర్పు ముందుగానే ఆయన ప్రకటిస్తూ దుఃఖ గీతంతో రాస్తున్నాడు. ఇక్కడ ఆత్మీయమైన సత్యం ఏంటంటే దేవుడు ఇక్కడ బాహ్య స్థితి కాదు, అంతరంగ స్థితిని ఆయన చూస్తున్నాడు. బాహ్యం అంతా బాగుంది, దే ఆర్ ఇన్ ఫ్లరిషింగ్ వరల్డ్, కానీ అంతరంగ స్థితిలో ఉంది. అక్కడ ఉత్సవాలు చేస్తున్నారు, సంగీత ఆరాధనలు జరుగుతూ ఉన్నాయి, కానీ వారి హృదయాలు దేవునికి చాలా దూరంగా మనకు వారికి ఉన్నాయి. ఇదే పరిస్థితి ప్రకటన గ్రంథంలో కూడా చెప్తాడు కదా, 3:1 దేవుడు ఏమంటాడంటే, చదవండి ఒకసారి ప్రకటన గ్రంథం 3:1. జీవించుచున్నావు అన్న పేరు మాత్రం నీకు ఉంది, కానీ నీవు మృతుడవే. అన్నీ చేస్తున్నావు, అలవాటుగా చేస్తున్నావు, ఆదివారం చర్చికి వస్తున్నావు, అన్నీ చేస్తున్నావు, కానీ నీ హృదయాలు దేవునికి ఎంతో దూరంగా ఉన్నాయి అంటాడు. సో ఇది మొదటిది, బ్రతికి ఉన్న వాళ్ళ మీద శవగీతం పాడుతున్నాడు. దీంట్లోనే ఇంకొక మాట, కన్య అనే పదం యొక్క అర్థం ఇక్కడ ఆయన చూస్తున్నాడు. ఇశ్రాయేలీల్ని ఒక కన్యకగా ఆయన పిలిచాడు. కన్య అనే మాట అంటే ఆమె ప్రత్యేకమైనదని, దేవునికి అంకితమైనదని దాని అర్థం. ఓకే, ఒక కన్య ఒక ప్రత్యేకమైన స్పెషల్ హోలీగా ఉండవలసిన వాళ్ళు. అయితే వీళ్ళు ఏం చేశారు, ఆ కన్య ఏం చేసిందంటే విగ్రహారాధనలో పడిపోయింది, అన్యాయంలో పడిపోయింది, ఆత్మీయ ద్రోహంలో పడిపోయింది, దేవునితో ఉన్న మరి అన్ని అలవాట్లు కూడా మర్చిపోయింది. ఓకే, సో ఆయన అంటున్నాడు ఒక కన్య, ఇశ్రాయేలీలతో ఆయన కన్యను పోలుస్తూ ఇది మనకి ఈ దినాన్ని ఒక హెచ్చరికగా ఉంది. సంఘం దేవుని వధువుతో పోల్చబడింది. ఓకే, సంఘం దేవుని, ఆ దినాన్ని ఇశ్రాయేలీలు ఒక కన్యతో పోల్చబడితే ఈ దినాన సంఘం ఒక వధువుతో పోల్చబడింది. కానీ పవిత్రత లేకపోతే ఆమె కూడా పడిపోవచ్చును అని కూడా మనం చూస్తూ ఉన్నాం. ఆ దినాన్ని ఇశ్రాయేలీలకి హెచ్చరిక చేశాడు కన్య అని పిలిచి, ఈరోజు మనకి వధువు అని పిలిచి మనల్ని కూడా ఆయన హెచ్చరిస్తున్నాడు. సో ఇది రెండో మాట. మూడో మాట, ఆమె ఇక లేచెదరు కాదు అని ఉంది అక్కడ 1 ఇశ్రాయేలీలు కూలిపోయిన ఆమె మరెన్నటికీ లేవలేదు, లేవనెత్తివాడు ఒకడునో లేక ఆమె భూమి మీద పడవేయబడును అంటాడు. సో ఇలా ఇది తీవ్ర తీర్పు ప్రకటనగా మరి, అంటే ఒకసారి పడిపోతే ఇంకెప్పుడు లేగవరు అన్నట్టుగా ఆయన చూస్తూ ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇది నిజంగానే జరిగింది. క్రీస్తు పూర్వం 722లో అష్షూరు ఉత్తర రాజ్యాన్ని జయించింది. వారికి లేకుండానే వారు చేశారు. ఇది కేవలం రాజకీయ పరాజయం కాదు, కానీ బైబిల్ యొక్క మరి ఆత్మీయ పతనంగా మనం చూస్తాం. బైబిల్లో ఒక సూత్రం ఉంది, ఏంటంటే గలతీయులకు రాసిన పత్రిక 6:7 మోసపోకుడి, దేవుడు వెక్కిరించబడడు. ఆ తర్వాత చదవండి, మనుష్యుడు ఏమి విత్తునో దేవుడు వెక్కిరింపబడడు, మనుష్యుడు ఏమి విత్తునో ఆ పంటనే కోయును. సో మనం ఇక లేవలేరు అంటున్నాడు ఇశ్రాయేలీయులు. తర్వాత అక్కడ అంటున్నాడు, మనం దాన్ని నేటి పరిస్థితికి అన్వయించుకుంటే ఈ వాక్యం మన దేశానికి, మన సంఘానికి, మన కుటుంబాలతో ఆయన మాట్లాడుతున్నాడు. ఈరోజు మనలో ఎలాగుందండి? ప్రార్థన తగ్గిపోయింది, పవిత్రత తగ్గిపోయింది, మూడోది న్యాయం తగ్గిపోయింది, నాలుగోది కపట ఆరాధన పెరిగింది. పర్ఫార్మెన్స్ అయిపోయినాయి, కానీ దేవునికి ఇష్టపూర్వకమైన మాట లేదు. దేవుడు మన మీద కూడా శవగీతం పాడకముందే మనం మేల్కొనాలి. ఓకే, మనం మేల్కొనాలి. ఇశ్రాయేలీలు బతికుండగానే శవగీతం పాడినట్టుగా ఒక వ్యక్తి పడిపోతే కుటుంబం ఏడుస్తుంది, ఒక సంఘం పడిపోతే సమాజం ఏడుస్తుంది, ఒక జాతి పడిపోతే చరిత్ర మారిపోతుంది. మళ్ళీ చెప్పాలా నేను ఆ మాటలు? ఓకే, మీరు జాగ్రత్తగా వినండి. ఒక వ్యక్తి పడిపోతే కుటుంబం ఏడుస్తుంది, ఒక సంఘం పడిపోతే సమాజం ఏడుస్తుంది, అదే ఒక జాతి పడిపోతే చరిత్ర మారిపోతుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి మన పరిస్థితి ఎలాగా ఉంది? ఇక్కడ ప్రవక్త యొక్క హృదయం కన్నీటి సేవ. ఆయన ఏంటంటే ఆమోస్ కేవలం తీర్పు ప్రకటించలేదండి, అతడు దుఃఖంతో ప్రకటిస్తూ ఉన్నాడు. ఇదే మన సేవలో ఉండాల్సినటువంటి పని. ఏంటంటే మనం ఏదో దుఃఖంతో వాళ్ళు తప్పు చేశారు, వీళ్ళు తప్పు చేశారు అని చెప్పటం కాదు. ఆయన అంటున్నాడు మనం కూడా అలాంటి ఉండాలి. యేసు ప్రభువారు కన్నీటి సేవ చేశాడు. ఆయన కూడా ఇర్మియా బ్రతికినన్ని రోజులు ఆయన విలాపించే ప్రవక్త అని ఆయనకి పేరు. ఇర్మియా 9:1 చదవద్దులేమో, నేను వచ్చి దాటేస్తున్నా. ఆయన నా తల జలమయంగాను, నా కన్నులు
నా కన్నులు కన్నీళ్ళ ఊటగాను ఉండునుగా. కానీ ఆయన ఆ దినాన్ని ఇశ్రాయేలీయుల కొరకు ప్రార్థన చేస్తారు. ప్రభువైన యేసుక్రీస్తు వారు కూడా లూకాసు వారు 19:41 యెరూషలేం పట్టణాన్ని చూసి ఆయన ఏం చేస్తాడు, బాగా దుఃఖించినట్టుగా మనం చూస్తాం. కాబట్టి మనం ప్రజల పాపాన్ని చూసి బాధపడే వారిగా, దేవుడు బాధపడినట్టు, ప్రవక్తలు బాధపడినట్లు మనం కూడా మన సంఘాన్ని చూసి, మన దుస్థితిని చూసి, మన వ్యక్తులను చూసి, కుటుంబాలు చూసి మనం బాధపడే వారిగా వారి కోసం దుఃఖంతో ప్రార్థన చేయాలి. తీర్పు కన్నా దేవుడు పశ్చాత్తాపాన్ని కోరుకుంటున్నాడు. ఓకే, తీర్పు తీర్చడం దేవుడికి ఎంతసేపు పని, కానీ ఆయన పశ్చాత్తాపాన్ని కోరుకుంటున్నాడు. కాబట్టే ఈ ప్రకటనలు మనకి అందుతూ ఉన్నాయి. ఆత్మ పరిశీలన ప్రశ్నలు మనం వేసుకోవాలి. మన సంఘం నిజంగా ఆత్మీయంగా బ్రతికే ఉందా? మిమ్మల్ని అడిగితే మీరేం చెప్తారు? ఎస్ సార్, నో, నాకేం చెప్పొద్దులేండి. కానీ మీరు మన సంఘం బతికే ఉందా అనడానికి మీ జవాబు ఏంటి? రెండో ప్రశ్న, మన ఆరాధనలకు పవిత్రత తోడై ఉందా? ఆరాధనలో మనకు ఆ యొక్క హోలీనెస్ కనబడుతుందా? మన నాయకత్వంలో న్యాయం ఉందా? మన నాయకులుగా ఉన్నవారు పార్షాలిటీ చూపిస్తున్నారా? న్యాయవంతులుగా ఉన్నారా? దేవుని దృష్టిలో మనం నిలబడగలమా? ఒకరోజు అందరూ నిలబడాలి, దేవుని న్యాయపీఠం ఎదుటి నిలబడాలి. మనం నిలబడే సంఘముగా మనం ఉన్నామా? సో ఈ మొదటి 3 వచనాల్లో ఆమోసు చాలా విషయాలు అక్కడ కమ్యూనికేట్ చేస్తూ మనకు ఉన్నాడు అని గమనించాలి. రెండవది 4 నుంచి 6 వచనాలు చూద్దాం. ఇశ్రాయేలులతో యెహోవా సెలవిచ్చినదేమనగా, నన్ను ఆశ్రయించుడి, నన్ను ఆశ్రయించిన ఎడల మీరు బ్రతుకుదురు. బేతేలును ఆశ్రయింపకుడి, గిల్గాలులో ప్రవేశింపకుడి. బెయేర్షెబాకు వెళ్ళకుడి, గిల్గాలు అవశ్యముగా చెరపట్టబడి పోవును, బేతేలు శూన్యమగును. యెహోవాను ఆశ్రయించుడి, అప్పుడు మీరు బ్రతుకుదురు. ఆశ్రయింపని ఎడల బేతేలులో ఎవరునూ ఆర్పివేయకుండా అగ్ని పడినట్లు ఆయన యోసేపు సంతతి మీద పడి దాని నాశనం చేయును. ఎంతో కఠినమైనటువంటి వార్నింగ్ ఇక్కడ ఇస్తున్నాడు. ఏంటంటే ద కాల్ టు సీక్ ద లార్డ్, దేవుణ్ణి వెతకటానికి అవకాశం. ఈ పుస్తకంలో కీ వచనం ఇదే 5:4, నన్ను వెదకండి అంటాడు. ఇశ్రాయేలీయులు ఇంటి వారితో ఇలా సెలవిచ్చుచున్నాడు, నన్ను వెదకుడి, మీరు బ్రతుకుతారు. అది మీరు వెతకండి, మీరు బ్రతుకుతారు అన్నది. ఈ వాక్యం మొత్తం ఆమోసు గ్రంథానికి ఒక హృదయం లాంటిదిగా మనం చూస్తాం. ఇది ఒక ఆజ్ఞ మాత్రమే కాదు, కానీ ఇది ఒక ఆహ్వానం. ఇట్ ఈస్ అన్ ఇన్విటేషన్. మనం వస్తే బ్రతుకుతామని. ఇది ఒక తీర్పు హెచ్చరిక మాత్రమే కాదు, కానీ ఇది ఒక కృపా వాక్యంతో కూడినటువంటి మాటలుగా మనం ఉన్నాయి. దేవుని దగ్గరకు రండి, దేవుడు మనల్ని ఆయన కనికరిస్తాడు, క్షమిస్తాడు. మీరు బేతేలు వెదకుడి ఇలాగ అనట్లేదు ఆయన. బేతేలు వెదకండి, గిల్గాలకు వెళ్ళండి, బెయేర్షెబాకు వెళ్ళండి అని వెతకండి అని అనట్లేదు. ఆయన ఏమంటాడు, నన్ను వెతకండి అంటున్నాడు. ఈ రోజుల్లో మనుషులను లేకపోతే సంఘాలను వెతికి వెళ్తున్నారు, కానీ దేవుణ్ణి వెతకటం లేదు. క్రైస్తవుల గురించే చెప్తున్నాం కదా. దేవుడికి బాధ, వేదన ఏంటంటే నన్ను వెతకుడి అంటాడు. ఆ కాలంలో బేతేలు, గిల్గాలు, బెయేర్షా ఆరాధనా కేంద్రాలు. వాళ్ళు అక్కడికి వెళ్ళటానికి ప్రాధాన్యత చూపించి డబ్బులు కూడా కట్టుకునే వాళ్ళు, కానీ దేవునికి వారి హృదయాలు ఎంతో దూరంగా ఉన్నాయి. ప్రజలు యాత్ర చేసేవారు, ఉత్సవాలు జరుపుకునేవారు, కానీ దేవుడు ఇక్కడ స్పష్టంగా చెప్తున్నాడు ఏంటంటే స్థలాన్ని కాదు, నన్ను వెతకండి అంటున్నాడు. స్థలాన్ని కాదు ఎతికేది, దేవుణ్ణి ఎతకాలి అనేది ఇక్కడ మాట. ఇది మనకు ఒక గొప్ప హెచ్చరికగా ఈరోజు మనకుంది. ఏంటంటే పెద్ద సభలు మనం కలిగి ఉండొచ్చు, లేకపోతే శక్తివంతమైన సంగీతం, మన పెద్ద సంఘం అవ్వచ్చు, మంచి ఆరాధనతో మ్యూజిక్తో అంతా పాటలు పాడొచ్చు, లేదా మంచి బోధలు మీరు వినొచ్చు, శాస్త్రీయమైన బోధలు, మంచి బోధలు మీరు వినొచ్చు, కానీ దేవునితో వ్యక్తిగత సంబంధం లేకపోతే జీవం లేదు అనేది మనం గ్రహించాలి. ఈరోజు హైదరాబాద్లో చాలామంది పెద్ద సంఘ సభ్యులు అవటానికి కొంతమంది ఆటో కట్టుకుని వెళ్ళిపోతున్నారు. మంచిదే, నువ్వు ఆ సంఘ సభ్యుడు అవటం దేవుడికి కాదు ఇంపార్టెంట్, నువ్వు దేవుని ఎతకటం కావాలి ఇంపార్టెంట్. కాబట్టి దేవుడితో ఒక సంబంధం లేకపోతే జీవము లేదు అంటాడు. దేవునితో సంబంధం కలిగి ఉండాలి. ఇర్మీయా గ్రంథం 29:13లో మీరు నన్ను వెతికిన ఎడల, పూర్ణ మనసుతో నన్ను గూర్చి విచారణ చేయని ఎడల మీరు నన్ను కనుగొందురు. ఎంత మంచి మాట. మీరు నన్ను ఎదిగితే నన్ను కనుగొంటారు. దేవుణ్ణి వెతుకుదామా? ఓకే, మనం దేవుణ్ణి వెతికితే దేవుణ్ణి కనుగొంటాం. ఈరోజు దేవుని వెతికి మత్తయి సువార్త 6:33లో ఆయన అంటాడు, కాబట్టి ఆయన రాజ్యమును నీతిని మొదట
వెతకుడి, అప్పుడు అవన్నీ మీకు. సో ముందుగా దేవుని రాజ్యం వెతకమంటున్నాడు అక్కడ ఆయన. ఓకే, మనం ప్లేస్ కాదు, పీపుల్ కాదు, లేకపోతే ఇంకొకటి కాదు, ముందు దేవుణ్ణి వెతకటం నేర్చుకోవాలి. మనుషులు, చాలామంది మనుషుల్ని పూజించేవారు ఈ దినాలు ఉన్నారు. ఆ దినాన్ని ఇశ్రాయేలీయుల ప్రాబ్లం కూడా అదే, ఈరోజు మన ప్రాబ్లం కూడా అదే. వెతకడం అంటే, దేవుని రాజ్యాన్ని వెతకటం అంటే తపన అంటే అర్థమవుతుందా? ఇంకంతకంటే బాధ తెలియదు నాకు. తపన అంటే ఎప్పుడెప్పుడు దొరుకుతుందా అనేది ఒక తపన. మూడోది వెతకటం అంటే ప్రాధాన్యత, అవర్ ప్రయారిటీస్. మనం చాలామంది చర్చి స్టార్ట్ అయిన గంటన్నరకు వస్తారు ఇక్కడ, ఊరికనే హాజరేసుకోపోవటానికి, ఎతకటానికా హాజరేసుకోపోవటానికా? లేకపోతే మనం వీ హ్యావ్ టు నేను చాలా పర్యాలు చెప్పాను, మీరు ఎంత లేటుగా వచ్చారో అంత లేటుగా రెండో సర్వీసులో ఉండి వెళ్ళమన్నాం. మనం వెతకటం లేదు దేవుడిని, ఏదో మొక్కుబడిగా వచ్చి వెళ్ళిపోతున్నాం, అలవాటుగా వచ్చి వెళ్ళిపోతున్నాం. ఇట్స్ నాట్ రైట్. సో ఆ ప్రాధాన్యత ఇవ్వాలి దేవునికి, ప్రాధాన్యత. నేను చాలా దేశాలు తిరిగా, చర్చ్ సర్వీస్ 7 గంటల కంటే లేకపోతే 7:30 కంటే, అప్పుడు 7:30కి సీట్లన్నీ ఫుల్ అయిపోతాయి. చాలా దేశాల స్టోరీ చెప్తున్నా మీకు. కొంతమంది లైన్లో ఉంటున్నారు. మన దేవుడు కృపామయుడు, ఏదో పంచం ఏదో లేట్ అయిందని మనకు అవకాశం ఇస్తున్నాడు. కానీ ప్రతిరోజు ఎందుకు లేట్ అవుతుందండి? ఒకరోజు లేట్ అవుతుంది అంటే యు ఆర్ నాట్ గివింగ్ యువర్ ప్రయారిటీ టు గాడ్. అవునా కదా? ఒకరోజు లేట్ అవుతుంది, ఏదో ఆటో ప్రాబ్లమో ఏదో లేట్ అవుతుంది. రోజు లేట్ అయితే దట్ ఈజ్ యువర్ నెగ్లిజెన్సీ కదా. మనం ప్లాన్ చేసుకోవాలి. ప్రాధాన్యత లేదు. మొదటిది తపన లేదు, మనకు తపన ఉండాలి వెతకటం అంటే. రెండోది ప్రాధాన్యత ఉండాలి. మూడోది వెతకటం అంటే సమయం కేటాయించాలి. ఈ సమయంలో నేను ఇంకొక పని చేయను అని. సో ఇది నన్ను వెతకండి అంటున్నాడు దేవుడు. రెండోది మీరు బ్రతుకుతారు అంటాడు. నువ్వు నన్ను ఎతికితే మీరు బ్రతుకుతారు. నిజమైన జీవితం దేవునిలోనే. దేవుడు ఇక్కడ బ్రతుకుదురు అన్నప్పుడు కేవలం శరీర జీవితాన్ని కాదండి, ఆత్మ జీవితాన్ని ఆయన ఉద్దేశించి ఆయన చెప్తున్నాడు. శరీర జీవితం బ్రతకడం గురించి కాదు. ఇశ్రాయేలీయులు ధనవంతులై ఉన్నారు, రాజకీయంగా బలంగా ఉన్నారు, కానీ ఆత్మీయంగా చనిపోయి ఉన్నారు. ఆయన ప్రాబ్లం ఏంటంటే మీరు బ్రతుకుతారంటాడు. ఇందాక చదువుకున్నాం కదా, మా ప్రకటన గ్రంథం 3:1 అదే ప్రాబ్లం. వాళ్ళు అక్కడున్న సారథి సంఘానికి దేవుని దూత ఎలా చెప్పిందంటే, 7 నక్షత్రములు దేవుడు 7 ఆత్మలు గలవాడును చెప్పు సంగతి లేవనగా నీ క్రియలు నేను ఎరుగుదును, ఏమనగా నీవు జీవించుచున్నావన్న పేరు మాత్రం ఉన్నది కానీ నీ మృతుడు. సో మన చర్చిలో సభ్యులు అని చెప్పుకుంటాం, కానీ దానివల్ల ప్రయోజనం లేదు. దేవుడికి ఇష్టమైన ఆరాధన చేసేవారుగా లేదు. అందుకని యేసుప్రభువు వారు అంటాడు యోహాను సువార్త 10:10లో, దొంగతనమును హత్య నాశనం చేయటానికి వస్తాడు, కానీ దేవుడు గొర్రెలకు జీవము కలుగుటకును అది సమృద్ధిగా కలుగుటకు ఆయన వచ్చాడు. మనం బ్రతికించటానికి ఆయన వచ్చాడు, మనల్ని చంపటానికి రాలేదు కదా. మన దేవుడు మనల్ని చంపటానికి రాలేదు, కానీ మనం బ్రతికించటానికి. నేను వచ్చింది వారు జీవం పొందుటకే అంటాడు. దేవుడు లేకుండా జీవితం శూన్యం. దేవుని సన్నిధి లేకుండా సేవ నిర్జీవం. ఓకే, దేవుని సన్నిధి లేకుండా సేవ నిర్జీవం. మనం సేవ చేసుకోవచ్చు, కానీ దేవుడు అందులో ఉండడు. కాబట్టి మీరు వెతకండి అంటున్నాడు. రెండోది మీరు బ్రతుకుతుంది అంటున్నాడు. మూడోది ఈ రెండు చేయకపోతే ఏం చేస్తాడంటే వెతకపోతే అగ్ని తీర్పు మీకు వస్తుంది అంటున్నాడు. అక్కడ చదువమ్మ 6వ వచనం చదువు. ఆమోసు గ్రంథం 5:6. యెహోవాను ఆశ్రయించుడి, అప్పుడు మీరు బ్రతుకుదురు. ఆశ్రయింపని ఎడల బేతేలులో ఎవరునూ ఆర్పివేయలేకుండా అగ్ని పడినట్లు ఆయన యోసేపు సంతతి మీద పడి దాన్ని నాశనం చేయును. అబ్బా, ఎంత కఠినమైన చూడదు. యెహోవాను వెతకండి, లేకపోతే ఆయన యోసేపు ఇంటి మీద అగ్ని వలె పడి దహిస్తాడు. ఈ అగ్నిని ఎవరు ఆపలేరు. దేవుడు ప్రేమమయుడే మనకు తెలుసు, కానీ ఆయన దహించే అగ్ని అన్నది ఎంతమందికి తెలుసు? దేవునికి దహించే అగ్ని అని తెలిస్తే మనం ప్రవర్తించే విధంగా ప్రవర్తించం. ఒకసారి ఎబ్రీలకు రాసిన పత్రిక చూడండి. ఎబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 28-29 వచనాలు చూడండి. అందువలన మనము నిశ్చలమైన రాజ్యమును పొంది దైవ కృప కలిగి ఉందము. ఆ కృప కలిగి వినయ భయభక్తులతో దేవునికి ప్రీతికరమైన సేవ చేయుదము. ఏలయనగా మన దేవుడు దహించు అగ్ని అయి ఉన్నాడు. భయం ఉందా నీకు? దేవుడు దహించు అగ్ని అయి ఉన్నాడు. నువ్వు కొంతమంది ఇలా చెప్తారు, కొంచెం ఒళ్ళో నిప్పు పోసుకొని పోయినట్టే కదా. అది ఎప్పుడు మనలను
తగలబెడుతుందో తెలియదు. మనం జాగ్రత్తగా లేకపోతే, మనం నిర్లక్ష్యంగా ఉంటే దేవుడు చెప్పే మాట ఏంటంటే నిన్ను తగలబెడతాను అంటున్నాడు. దేవుడు దహించు ఆజ్ఞ. దేవుడిని నిర్లక్ష్యం చేయటం ప్రమాదకరం అనేది మనం ఇక్కడ నేర్చుకోవాలి. దేవుడిని నిర్లక్ష్యం చేయటం, దేవుని పని నిర్లక్ష్యం చేయటం. వీళ్ళు అదే చేశారు. అప్పుడు 722లో అషూరీయులు ఉత్తర రాజ్యాన్ని నాశనం చేశారు. అది అంతా కూడా కాల్చివేశాడు. ఆ వాక్యం నెరవేర్చబడింది. అందుకనే దేవుడు ఇందాక చదువుకున్న మాట గలతీ 6:7లో మోసపోకుడి, దేవుడు వెక్కిరించబడడు, మనుష్యుడు ఏం వెతుతాడో అదే వస్తాడు. బహుశా మన సమయం తగ్గడు. వెతకడం అంటే ఇక్కడ ఏంటంటే 2-3 మాటలు చెప్పి నేను ముందుకెళ్తాను. వెతకడం అంటే ప్రార్థన చేయటం. దేవుని వెతకటం అంటే ఏంటి? ప్రార్థన చేయటం. కీర్తనల గ్రంథం 63:1 చూడండి. దేవా నా దేవుడవు నీవే, దేవా నా దేవుడవు నీవే, వేకువనే నిన్ను వెతుకుదును. చాలమ్మా, వేకువనే ఎన్నిసార్లు చెప్పామండి ప్రార్థన జాయిన్ అవ్వమని? ఎంతమంది జాయిన్ అవుతున్నారు? మనం వేకువనే వెతికేవారు. ఒకవేళ మీరు ఆ మీటింగ్లో జాయిన్ అవ్వకపోయినా దేవుణ్ణి వెతకటం అంటే ప్రార్థనలో పాల్గొనటం కదా. ప్రార్థనలో పాల్గొనటం అనేది ఒక హ్యాబిట్. ఇది దేవుణ్ణి వెతకటంలో మొదటిది. రెండోది ఏంటంటే దేవుణ్ణి వెతకటంలో పశ్చాత్తాపడటం. ఓకే, పశ్చాత్తాపడటం. మనలో చాలామంది ఎవరైనా ఏదైనా అన్నారనుకోండి, ఎంతమంది అలవాటుగా, ఉదాహరణకి మిమ్మల్ని అడుగుతా, మీరు ఎవరు చేతులు ఎత్తకండి, ఎవరేం జవాబు చెప్పకండి. పోయిన వారంలో మీరేం తప్పు చేయలేదా? ఒకవేళ మీరు తప్పు చేస్తే, మీరు తప్పు చేసిన వాళ్ళకి ఎంతమంది వెళ్ళి సారీ చెప్పొచ్చారు ఈ ఉదయకాలం? మీరేం చెప్పకండి, నాకు జవాబులు చెప్పొద్దులే, కానీ ఐమ్ జస్ట్ ఆస్కి. మీరు ఎవరినైనా కోపపడితే, లేకపోతే ఎవరి మీదైనా మీరు వాళ్ళని అన్యాయం చేస్తే, అమ్మా సారీ అని ఇక్కడ చర్చికి రాకముందు ఎవరైనా చెప్పారా? మనం మత్తయి సువార్తలో చెప్పాడు, మీ బలిపీఠం మీరు బలి అర్పించడానికి వెళ్తే అది పక్కన పెట్టి మొదట వెళ్ళి నీ సహోదరునితో సమాధానపడి తర్వాత రమ్మన్నాడు. ఎంతమంది మనం పశ్చాత్తాపడుతున్నాం? ఎంతమందిలో మనకు ఆ దేవుని వెతకటం అంటే పశ్చాత్తాపడటం. దినవృత్తాంతాలు 2వ గ్రంథం 7:14 మనం చాలాసార్లు చదువుతాం ఆ మాట. నా పేరు పెట్టబడిన నా జనులు తమ్మును తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెదకి తమ చెడు మార్గమును విడిచిన ఎడల ఆకాశము నుండి నేను వారి ప్రార్థనను విని వారి పాపమును క్షమించి వారి దేశమును స్వస్థపరచుదును. ఎప్పుడు చేస్తాడండి ఇవన్నీ? దేవుడు తమ్మును తాము తగ్గించుకొని పశ్చాత్తాపడినప్పుడు, ప్రార్థన చేసినప్పుడు, అప్పుడు విడిచిపెట్టినప్పుడు దేవుడు మన ప్రార్థన వింటాడు. మనం ప్రార్థన చేస్తున్నాం, కానీ దాని ముందు చేయవలసింది చేయటం లేదు. సో పశ్చాత్తాపంతో కూడినటువంటి ప్రార్థన మనకు ఉండాలి. మూడోది ఏంటంటే తెలుసా? వెతకటం అంటే విధేయత చూపటం. మీరు ఇంటికి వెళ్ళి చదువుకోండి. రాజు అయిన యోషియా గురించి మనం చదువుతాం. 2వ రాజుల గ్రంథం 22వ అధ్యాయం 23వ అధ్యాయం. మీరు ఇంటికి వెళ్ళి చదువుకోండి. వీఆర్ నాట్ రీడింగ్ ఇట్. కానీ ఎంత విధేయత చూపాడో అది మనం చదువుతాం. సో ఇక్కడ ధర్మశాస్త్రాన్ని కనుగొని యెహోవాను వెతికినప్పుడు మళ్ళా పునరుద్ధరణ చేస్తాడు. బలిపీఠాలు తిరిగి కట్టిస్తాడు. మళ్ళీ బైబిల్ ఆ ధర్మశాస్త్రాన్ని తీసుకొస్తాడు. సో దేవుని యొక్క కార్యాలను విధేయతతో ఆయన వెతుకుతూ మనం చూస్తాం. వెతకటం అంటే ఈ 3 పనులు చేయాలి. నేటి పరిస్థితి సందేశం ఈరోజు మనకు కూడా ఇదే పిలుపు. కార్యాలను కాదు, ప్రభువుని వెతకాలి. కొంతమంది ప్రోగ్రామ్స్కి ఇంపార్టెంట్ ఇస్తారు, కానీ ప్రభువుకి ఇంపార్టెంట్ చేయరు. పేరు ప్రతిష్టలకు కాదు, ప్రభువుని వెతకాలి. మనకు పేరు వస్తుందా లేదా, నీ పేరు చెప్తారా లేదా, పాస్టర్ గారు చదువుతాడా లేదా, దట్ ఈస్ నన్ ఆఫ్ అవర్ బిజినెస్. పేర్లు చదివితే పరలోకంలో పేరు చదవరు. ఇక్కడ చదవకపోతేనే అక్కడ చదువుతాడు. మీకు తెలియదు. చాలామంది ఇక్కడ చదివించుకున్న వాళ్ళ పేర్లు ఎవరు అక్కడ చదవరు. ఎందుకంటే వారు ఫలం వాళ్ళు అక్కడే పొందారు అంటాడు దేవుడు. ఇక్కడ చదవకపోతే అక్కడ చదువుతాడు దేవుడు. ఇక్కడ చదివితే అక్కడ చదవడు. సో మీరు జాగ్రత్తగా ఉంచాలి. పేరు ఉందా లేదా, నా పేరు చెప్తారా లేదా అనేది మనకు అనవసరం కదా. పేరు ప్రతిష్టలు కాదు, ప్రభువుని వెతకాలి. సంబంధాలను కాదు, ప్రభువుని వెతకాలి. ప్రార్థనా గదిలో పునరుద్ధరణ మొదలవుతుంది. వినయపూర్వకమైనటువంటి హృదయంలో మనం ప్రార్థన చేయాలి. దేవుడు ఇశ్రాయేలు ప్రజలకు చెప్పిన మాట ఈరోజు మనకు చెప్తున్నాడు. 3 మాటలు చెప్పాడు. మొదటిది వెతకండి, రెండోది బ్రతుకుతారు,
మీరు అవి రెండు చేయకపోతే ఆకాశం నుండి అగ్ని వస్తుంది, అది ఎవరు ఆర్పలేరు, ఆ అగ్ని చేత దహించి వేస్తానంటాడు. ఈ మాటలు ఇశ్రాయేలీలకు మాత్రమే కాదు, ఆ దినాన వారికి చెప్పిన మాట 700 క్రీస్తుపూర్వం 722లో ఎలాగ నెరవేర్చబడిందో మన జీవితాల్లో కూడా ఆయన అదే దేవుడు ఎప్పుడు కూడా ఆయన మాట తప్పని దేవుడు. ఓకే, పాయింట్ నెంబర్ 3. మొదటిది ఏం చెప్పాను? విలాపంతో ఆయన అంగలార్చాడు. రెండవది ఆయన వెతికాడు. ఓకే, యెహోవాను వెతకమన్నాడు. మూడోది మనం ఈ అధ్యాయంలో 7వ వచనం నుంచి 13వ వచనం వరకు చదువుదాం. అన్యాయాన్ని ఖండించాడు ఆయన. ఓకే, అన్యాయాన్ని ఖండించాడు. న్యాయమును అన్యాయమునకు మార్చి నీతిని నేలను పడవేయి వారులారా, ఆయన సప్తఋషి నక్షత్రములను మృగశీర్ష నక్షత్రమును సృష్టించినవాడు, కారు చీకటిని ఉదయముగా మార్చువాడు, పగటిని రాత్రి చీకటి వలె మార్పు చేయువాడు, సముద్ర జలములను పిలిచి వాటిని భూమి మీద పొరల పారజేయువాడు. ఆయన పేరు యెహోవా. బలాఢ్యుల మీదికి ఆయన నాశం తెప్పింపగా దుర్గములు పాడగును. అయితే గుమ్మములో నిలిచి బుద్ధి చెప్పు వారి మీద జనులు పగపట్టుదురు. యథార్థముగా మాట్లాడు వారిని అసహ్యించుకొందురు. దోష నివృత్తికి రూకలు పుచ్చుకొని నీతిమంతులను బాధపెట్టుచు గుమ్మమునకు వచ్చు బీదవారిని అన్యాయము చేయుట వలన మీ అపరాధములు విస్తారములైనవనియు మీ పాపములు ఘోరమైనవనియు నేను ఎరుగుదును. దరిద్రుల యొద్ద పంట మోపులను పుచ్చుకొనుచు మీరు వారిని అణగద్రొక్కుదురు గనుక మలుపు రాళ్లతో మీరు ఇండ్లు కట్టుకొనినను వాటిలో మీరు కాపురం ఉండరు. శృంగారమైన ద్రాక్ష తోటలు మీరు నాటినను ఆ పండ్ల రసం మీరు త్రాగరు. ఇది చెడు కాలము గనుక ఈ కాలమున బుద్ధిమంతుడు ఊరకుండును. సో ఇక్కడ చాలా స్పష్టంగా దేవుడు మనకు చెప్పినటువంటి మాటలు మీరు గమనించాలని నేను మనవి చేస్తూ ఉన్నాను. ఆయన ఇక్కడ ఏమంటున్నాడు అంటే, ఇశ్రాయేలీలు ప్రజలు న్యాయస్థానాల్లో లంచాలు తీసుకుంటున్నారు, పేదలను తొక్కివేస్తున్నారు, తర్వాత న్యాయాన్ని వంకరగా చేస్తున్నాడు. ఈ 3 మాటలు అక్కడ కనబడుతున్నాయి. దేవుని దృష్టిలో ఇది తీవ్రమైనటువంటి పాపంగా దేవుడు దీన్ని పరిగణిస్తూ ఉన్నాడు. మీరు ఒకసారి మీకా గ్రంథం చూడండి. మీకా గ్రంథం 6వ అధ్యాయం 8వ వచనం. మనుష్యుడా, ఏది ఉత్తమమో అది నీకు తెలియజేయబడి ఉన్నది. న్యాయముగా నడుచుకొనుటయు కనికరమును ప్రేమించుటయు దీన మనస్సు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుటయు ఇంతే కదా యెహోవాని అడుగుచున్నాడు. ఆ మాట చూడండి, ఇంతే కదా దేవుడు నిన్ను అడుగుతున్నాడు. నిన్ను ఇంకేమన్నా అడుగుతున్నాడా? సో ఈ 3 వాళ్ళు ఫెయిల్ అయిపోయారు. ఇశ్రాయేలీలు 3 ఫెయిల్ అయిపోయారు. ఏంటి? న్యాయస్థానాల్లో లంచాన్ని తీసుకునేవాళ్ళు, రెండవది పేదలను తొక్కివేసేవాళ్ళు, ఆ తర్వాత న్యాయాన్ని వంకర చేసేవాళ్ళు. చరిత్రలో ఒక దైవజనుడి గురించి మీకు జ్ఞాపకం చేయాలి. ఆయన పేరు ఏంటంటే విలియం విల్బర్ఫోర్స్ అనే దైవజనుడు ఉన్నాడు. ఆయన ఒక పాస్టర్ కాదు, ఒక రాజకీయమైన నాయకుడు. ఈజ్ నాట్ పాస్టర్, కానీ రాజకీయంగా పనిచేశాడు. అయితే ఆయన జీవించి ఉన్నటువంటి దినాల్లో విలియం విల్బర్ఫోర్స్ అనే ఆయన ఒక పార్లమెంట్ సభ్యుడిగా, యువకుడుగా, అతడు ప్రభావవంతమైన రాజకీయ నాయకుడిగా ఉన్నాడు. 1785 సంవత్సరంలో అతని ఆత్మీయ మలుపు వచ్చింది. అతను యేసుక్రీస్తును తన సొంత రక్షకుడిగా అంగీకరించిన తర్వాత అతని జీవితం పూర్తిగా మారిపోయింది. ఆయన 2టికి అంకితం చేసుకున్నాడంట. మొదటిది ఏంటంటే, అతడు 2 పిలుపులు ఆయన జీవితంలో ఉన్నాయంట. మొదటిది దాస్య రూపాన్ని నిర్మూలించడానికి సమాజ నైతిక పునరుద్ధరణకు సమర్పించుకున్నాడండి. ఆ దినాల్లో మరి బైబిల్ సత్యం ఆయనకి ధైర్యాన్ని ఇచ్చింది. బైబిల్ ఇది సపోర్ట్ చేసింది ఆయనకి. ఆ కాలంలో దాస్య వ్యాపారాలు, దాసులను అమ్మేసేవాళ్ళు. అంటే మార్కెట్లో మన కూరగాయలు అమ్మినట్టుగా మనుషులని అక్కడ తీసుకుని వచ్చి అమ్మేసేవారు. కాబట్టి అది బ్రిటన్లో ఆ కాలంలో ఇంగ్లాండ్ దేశానికి మంచి లాభదాయకంగా ఉండేదన్నమాట. అంటే వేలాది మంది ఆఫ్రికాల నుంచి తీసుకుని వచ్చి ఆఫ్రికన్స్ని వాళ్ళు ఏం చేశారంటే బానిసలుగా అమ్మేసేవారు. కానీ విలియం విల్బర్ఫోర్స్ సత్యాన్ని గ్రహించిన తర్వాత ఆయన తెలిసింది ఏంటంటే, ప్రతి ఒక్క మానవుడు దేవుని స్వరూపంలో చేయబడ్డాడు అన్నది ఆయన కలిసి అంటే ఆదికాండం 1:27 ప్రకారం దేవుడు మన స్వరూపంలో మనం మానవుని చేద్దామని అనుకున్నాడు. తన స్వరూపంలో చేయబడ్డామని మొదటిది. రెండవది, ప్రతి మనుషుడికి
దేవుని స్వరూప అధికారం అయితే ఎవరికి అమ్మే అధికారం ఎందుకు ఉంది అనేది ఆయనకు పట్టినటువంటి ప్రశ్న. ఓకే, వాళ్ళని ఎందుకు అందరూ దేవుని స్వరూపంలో ఉంటే ఒకరు ఇంకొకరిని ఎందుకు అమ్ముతారు అనేది ఆయన. అప్పుడు వాళ్ళందరినీ బానిసలుగా తీసుకొచ్చేసారు కాబట్టి వాళ్ళ తరపున ఎవరు మాట్లాడే వాళ్ళు లేరు. సామెతల గ్రంథం 31:8-9 వచనాల్లో నోరు లేని వారి పక్షాన, మూగవారి పక్షాన మీరు మాట్లాడమని ఉంది. చదువు ఒకసారి. మూగవారికిని దిక్కులేని వారికి అందరికి న్యాయం జరుగునట్లు నీ నోరు తెరువుము, నీ నోరు తెరిచి న్యాయముగా తీర్పు తీర్చుము, దీనులకును శ్రమపడు వారికిని దరిద్రులకును న్యాయం జరిగించు. ఆయన మాట్లాడకుండా ఉండలేకపోయాడంట. ఆ మాట చదివి ఊరుకుండలేకపోయాడు, మౌనంగా ఉండలేకపోయాడంట. సో మౌనంగా ఉండలేకపోవటం వల్ల ఆయన ఏం చేశాడు అంటే తిరిగి మాట్లాడాడు. 20 సంవత్సరాలు పోరాడారంటండి. 20 సంవత్సరాలు, 20 లాంగ్ ఇయర్స్ పట్టుదలతో జాడు. కానీ ఆ 20 సంవత్సరాల్లో విజయం సాధించలేదు ఆయన. అతన్ని అందరూ ఎగతాళి చేశారు, అతన్ని రాజకీయంగా వట్రువాడు చేశారు, ఆరోగ్యంగా ఆయనకు బలహీనమైంది. చట్టం పదే ఆయన చెప్పిన ఆ ప్లీ అంతా కూడా తిరస్కరించింది. కానీ అతడు వెనుదిరగలేదు. ఆయన మంచి చేయటంలో ఎప్పుడు కూడా వెనుదిరగకూడదు అని బైబిల్ వచ్చిన ఉంది. గలతీ 6:9 చదవండి. మనం మేలు చేయటి యందు విసుకక యుందము, మనము అలయక మేలు చేసితమేనని తగిన కాలమందు పంట కోత. ఒక మాట చూడండి, మంచి చేయటంలో లేదా మేలు చేయటంలో అలసిపోకూడదంట. ఓకే, ప్రతిఫలం ఇచ్చేది దేవుడే కాబట్టి వాళ్ళు మనకి ఇస్తారని ఎప్పుడు ఇవ్వకూడదు. మీరు నువ్వు వాళ్ళకి ఇస్తే వాళ్ళు నీకు ఇస్తారని ఇవ్వకూడదు, దేవుడు ఇస్తాడని ఇవ్వాలి. కాబట్టి మంచి చేయటంలో ఎప్పుడు కూడా మీరు అలసిపోకూడదు. కాబట్టి ఆయన చాలా పోరాడాడు, చాలా చేశాడు. అయితే 1807 సంవత్సరంలో స్లేవ్ ట్రేడ్ యాక్ట్ అని ఒకటి, దాస్య వ్యాపారం నిషేధించడానికి ఒక చట్టం చేశారు బ్రిటిష్లో. ఆయన పోరాట ఫలితంగా ఆయన చచ్చిపోవటానికి 3 రోజుల ముందో లేదా చచ్చిపోయిన తర్వాత 3 రోజులకు, ఐ థింక్ మరణానికి ముందు 3 రోజులకు అనుకుంటా, చచ్చిపోవటానికి 3 రోజుల ముందు ఆ చట్టం చేసేసారు. ఏంటి, ఇక నుంచి ఈ యొక్క బానిసలను అమ్మేది రద్దు చేస్తున్నాం, బ్రిటిష్ మొత్తంగా ఈ వ్యవస్థ రద్దు చేస్తున్నాం అని ఆయన విన్నాడు. ఇని చచ్చిపోయాడు. ఓకే, విలియం విల్బర్ఫోర్స్, యూ కెన్ గూగుల్ ఇట్ అండ్ సీ వాట్ ఈ డస్. ఇక్కడ ఆత్మీయమైన పాఠాలు ఏంటంటే నిజమైనటువంటి విశ్వాసం సమాజాన్ని ప్రభావితం చేస్తుంది. కేవలం ఆదివారం ఆరాధనలో వచ్చి వెళ్ళటమే కాదండి, కానీ ఇది అన్యాయం ఎదిరించే వారిగా మనం ఉండాలి. సో దేవుని వాక్యం మీకా 6:8 న్యాయం జరిగించాలి అని అక్కడ రాసింది, కానీ కరుణను ప్రేమించాలి, అన్యాయాన్ని ఒప్పుకోకూడదు అంటాడు. ఇక్కడ ఒక వ్యక్తి దేవునితో నిలిస్తే చరిత్ర మారిపోతుందని విలియం విల్బర్ఫోర్స్ ద్వారా మనకు తెలిసినటువంటి మాట. అందుకనే రోమా 8:31 ఒక మాట ఉంది, దేవుడు మన పక్షమున ఉంటే మనకు విరోధి ఎవరు? విలియం విల్బర్ఫోర్స్ అది నమ్మాడు, దేవుడు నా పక్షాన ఉన్నాడు ఎవరు లేకపోయినా అంటే. అలాగ పోరాడి ఆయన అది గెలుచుకున్నాడు. పట్టుదలతో సేవ చేయాలి. దేవుని పిలుపు ఉన్నవాడు తర్వాత త్వరగా ఫలితాన్ని కూడా చూడొచ్చు. మోషే 40 సంవత్సరాలు ఎదురు చూశాడు. ఇర్మియా ప్రజలు వినకపోయినా కూడా ప్రకటన చేస్తూ ఉన్నాడు. దట్ ఈస్ దేర్ జాబ్. దేవుడు పెట్టాడు మనకు. దేవుడు అన్యాయాన్ని నేటికి పిలుపు ఏంటంటే తెలుసా? ఈరోజు దాసి వ్యవస్థ వేరే రూపాల్లో ఉంది. ఆర్థిక దోపిడీ జరుగుతుంది. అంటే ఫోన్లు చేసి డబ్బులు తీసుకుంటున్నారు, దొంగతనాలు చేసుకున్నారు, మద్యపానం, మరి అలాగే వ్యసనాలు బంధకాలుగా ఉన్నాయి, అన్యాయం జరుగుతూ ఉంది. ఈరోజు మనం దాని గురించి మాట్లాడవలసిన అవసరత ఉంది. దేవుడు మనల్ని పిలుస్తున్నాడు, మౌనంగా ఉండకండి, బైబిల్ సత్యం మీద నిలబడండి, నీతిని స్థాపించండి. మనకు సపోర్ట్ చేయకపోవచ్చు ఎవరు, మనం వాళ్ళకి మాట్లాడితే మనకు నష్టాలు కలగచ్చు. కానీ వర్తమానం ఏంటంటే అవినీతి, మరి కుటుంబాల్లో అన్యాయం, వ్యాపారంలో దోపిడీ, సంఘాల్లో పక్షపాతం. దేవుడు న్యాయం కోసం ఆయన కోరుతున్నాడు అనేది మనం ఇక్కడ గమనించాలి. కొన్నిసార్లు మంచి చేయటానికి వెళ్ళినప్పుడు మనకు కీడు కూడా ఎదురవుతుంది, చెడు కూడా ఎదురవుతుంది. అందరికి లేని పని నీకెందుకు అయి నోరు మూసుకోపో అని కూడా చెప్పేవాళ్ళు ఉంటారు. అందరికి లేని బాధ నీకెందుకు అని. కానీ అలాగా విలియం విల్బర్ఫోర్స్ ఊరుకోలేదు. అలాగ ఎవరు ఆయన సపోర్ట్ చేయకపోయినా
ఆయన నిలబడ్డాడు. ఆ దాస్య వ్యవస్థనే, ఆ స్లేవరీ అబాలిషన్లే తీసుకుని వచ్చాడు. నీ గురించి ఒక వ్యక్తికి న్యాయం జరగచ్చు, ఒక సమాజానికి న్యాయం జరగచ్చు అని మనం చూడాలి. పాయింట్ నెంబర్ 4, ఆమోసు గ్రంథం 5వ అధ్యాయం 14-15 వచనాలు. 4వ మాట, చెడును ద్వేషించి మంచిని ప్రేమించమని అక్కడ పిలిపించాడు ఆయన. ఓకే, చదువమ్మా. మీరు బ్రతుకున్నట్లు కీడు విడిచి మేలు వెదకుడి. అలాగు చేసిన ఎడల మీరు అనుకొని చొప్పున దేవుడును సైన్యములకు అధిపతియునగు యెహోవా మీకు తోడుగా నుండును. సో చెడును ద్వేషించి మంచిని ప్రేమించే వారిగా మనం ఉండాలి అంటున్నాడు. మంచిని వెదకండి అంటాడు. కేవలం దూరంగా ఉండటం కాదండి, చురుగ్గా వెదకండి. దేవుడు చెడును చేయొద్దు అని మాత్రమే చెప్పలేదు ఇక్కడ. ఆయన చెప్పింది ఏంటంటే మంచిని వెదకండి అని చెప్పాడు. చెడుని చేయొద్దు అని చెప్పలేదు. చాలామంది చెడును చేయరు, ఓకే, కానీ మంచిని వెతకరు కదా. చెడును చేయరు కానీ మంచిని వెతకరు. ఇక్కడ దేవుడు అంటాడు మంచిని వెతకండి అంటే న్యాయాన్ని ప్రోత్సహించండి, సత్యాన్ని నిలబెట్టండి, దయను ఆచరించండి అనే మాటలు మనం చూస్తాం. మంచి అనేది స్వయంగా రాదు అండి, దాన్ని వెతకాలి. దానికోసం ఒక కమిట్మెంట్, ఒక తీర్మానం చేయాలి. సో మంచి వెతికే వారు ఉండాలి. రెండోది ఇక్కడ ఏంటంటే చెడుని ద్వేషించండి అంటాడు. బైబిల్లో ఎక్కడో ఒక మాట ఉంది, యాకోబు పత్రికలోను, నువ్వు మంచి చేయదలంచి నువ్వు చేయకపోతే అది పాపం అవుతుంది నీకని ఉంది కదా. యాకోబు 4:17 చదువు ఒకసారి. యాకోబు 4:17 చదువు. కాబట్టి మేలైనది చేయనెరిగియు అలాగు చేయని వానికి పాపం కలుగును. మీకు మేలు చేయాల్సిన మేలు మీరు చేయకపోతే మీకేం జరుగుతుందంటే పాపము కలుగు. సో నువ్వు ఓన్లీ చెడు చేయట్లేదు, నేను మంచోడిని అంటానికి లేదు. నువ్వు మంచి చేయవలసి ఉండి మంచి చేయకపోతే నువ్వు చెడ్డోడివే. అది అక్కడ మాట. కాబట్టి రెండవది చెడును ద్వేషించండి, పాపంతో రాజీ పడొద్దు అంటున్నాడు. ఇక్కడ దేవుడు దూరంగా ఉండండి అని మాత్రమే అనలేదు, ద్వేషించండి అని అంటున్నాడు. ఓకే, కీర్తన 97:10 చదవండి. కీర్తన 97:10. యెహోవాను ప్రేమించు వారులారా చెడుతనమును అసహించుకొనుడి, తన భక్తులు ప్రాణములను ఆయన కాపాడుచున్నాడు. ఓకే, ఆయన కాపాడుచున్నాడు, భక్తిహీనుల చేతుల నుండి ఆయన వారిని విడిపించును. చాలం. ఓకే, చెడుని ద్వేషించినప్పుడు దేవుడే మనలో. చెడును ద్వేషించకుండా మంచిని ప్రేమించడం అసాధ్యం. ఈరోజు సమాజంలో పాపం సాధారణం అయిపోయింది, అవినీతి సహజం అయిపోయింది, ఆ తర్వాత అశుద్ధత లేకపోతే అపరిశుద్ధత వినోదం అయిపోయింది. దేవుని ప్రజలు దీనికి భిన్నంగా ఉండాలి. రోమిలకు రాసిన పత్రిక 12:9 రోమిలకు రాసిన పత్రిక 12:9 నేను మీ ప్రేమ నిష్కపటమైనదై ఉండవలను, చెడ్డదాన్ని అసహించుకొని మంచిదాన్ని హత్తుకొని ఉండాలి. సో మీరు అసహించుకోవటం అనేది మనం చేసేవారిగా ఉండాలి. అలాగే ఇక్కడ ఇంకోటి ఏముందంటే న్యాయాన్ని స్థాపించాలి అంటాడు. ఇక్కడ న్యాయాన్ని స్థాపించాలి అంటాడు. సమాజంలో ప్రభావం చూపండి. ఆ కాలంలో గేటు అనేది న్యాయస్థానం. ఓకే, అక్కడ ఆ గేట్ దగ్గర న్యాయస్థానం చూడండి అంటాడు. అక్కడే తీర్పులు తీర్చేవారు, అక్కడ న్యాయం చెప్పేవారుగా. ఇక్కడ దేవుడు ఏమంటున్నాడు అంటే మీ విశ్వాసం వ్యక్తిగతంగా మాత్రమే కాకుండా సామాజికంగా కూడా కనపడాలి. ఇది అన్యాయం అయితే అన్యాయం అని చెప్పాలి. ఉదాహరణకి బాప్తిస్మిచ్చి యోహాను ఏం చేశాడు? హేరోదు రాజుకి చెప్పాడు, అయ్యా నువ్వు హేరోదియాను ఉంచుకోవటం ఇది పాపం అని చెప్పాడు. దానికి ప్రతిఫలం ఏమొచ్చింది? ఆయన తలకాయ తీసుకురమ్మని ఆమె అడిగింది. ఆ తర్వాత ఆయన చచ్చిపోతాడు. సో ఈ స్టోరీ మనకు తెలుసు కదా. ఇది కేవలం ఆయన ఒక వ్యక్తిగత విమర్శగా చెప్పలేదు. ఆయన దేవుని ధర్మశాస్త్రాన్ని ఆధారం చేసుకుని చెప్పాడు. ఆయన ఇది నువ్వు ఆ పని నువ్వు చేయకూడదు అని ధర్మశాస్త్రానికి ఆధారంగా ఆయన చెప్పాడు. ఒకసారి లేవి కాండం చూడండి. లేవి కాండం 18:16 నీ సహోదరుని భార్య మానాఛాదనమును తీయకూడదు, అది నీ సహోదరుని మానము. సో అక్కడ దేవుడు ఆజ్ఞ, ఒక కట్టడ ఇచ్చాడు. ఓకే, సో ఎవరు కూడా నీ సహోదరుని యొక్క
భార్యను కానీ లేకపోతే భర్తను కానీ వారు తీసుకోకూడదు అన్నది అక్కడ అది దేవుని యొక్క ఆజ్ఞ. నీ సహోదరుని భార్య మానఛాదమును తీయకూడదు, అది నీ సహోదరుని మానము అన్నది. సో ఇక్కడ సత్యం ముందు రాజు కూడా చిన్నవాడే కదా. సత్యం ముందు హేరోదు రాజు అయితే అవ్వచ్చు, పెద్ద హేరోదు రాజుకి అధికారంతో ఉన్నాడు, కానీ యోహాను అడవిలో నివసించిన ప్రవక్త. కానీ దేవుని దృష్టిలో సత్యము అధికారం కంటే మరి గొప్పదిగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి నీతిమంతులు సింహం వలె ఉంటారని ఒక మాట ఉంది, ఎవరికి తెలుసు? నీతిమంతులు సింహం వలె. యోహాను ధైర్యంగా ప్రకటించాడు. సామెతల గ్రంథం 28:1 చదవండి. ఎవడును తరుమకుండానే దుష్టుడు పారిపోవును, నీతిమంతులు సింహము వలె ధైర్యంగా నుందురు. నీతిమంతులు ఎప్పుడు కూడా సింహం వలె వారు ఉంటారండి. సత్యం ముందు రాజు కూడా చిన్నవాడు అయ్యాడు. రాజు అయితే అయ్యాడు, కానీ ఈయన చెప్పాలనుకున్నది ఆయనకి చెప్పాడు. రెండోది ఏంటంటే సత్య ప్రకటన వలన వెల చెల్లించాడు బాప్తిసం ఇచ్చి యోహాను. ఏంటంటే ఆయన ప్రాణాన్ని ఆయన కోల్పోయాడు. యోహాను తన సేవను కోల్పోలేదు, తన ప్రాణాన్ని కోల్పోయాడు కదా. అందుకని ఈరోజు కూడా యోహాను గురించి ఎందుకు చదువుకున్నాం? ఆయన నిలబడ్డాడు అని చదువుకున్నాం. యేసు ప్రభు యోహాను గురించి ఏమన్నాడో తెలుసా? ఏమన్నాడు? యోహాను గురించి యేసు ప్రభు స్త్రీల గనిల వాళ్ళలో ఈయన వంటి, ఒకసారి ఆ మాట మీరు చూడండి, మత్తయి 11:11. స్త్రీలు కనిన వారిలో బాప్తిసం ఇచ్చి యోహాను కంటే గొప్పవాడు పుట్టలేదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. ఎంత గొప్ప టెస్టిమనీ కదండి. ఆయన శరీరం చచ్చిపోయింది, కానీ ఆయన ప్రసంగం చచ్చిపోలేదు. కాబట్టి ప్రియమైన రాజీ పడని విశ్వాసం యోహాను ఇలా చెప్పవచ్చు, నేను ప్రజలకు మాత్రమే ప్రకటిస్తాను, రాజకీయ విషయాల్లో మాట్లాడను, నా ప్రాణం కాపాడుకోవాలి అని చెప్పుండొచ్చు. కానీ ఆయన అలా అనలేదు. అపోస్తల కార్యాలు 5:29 పేతురు అంటాడు, మనుషులకు కాదు మేము దేవునికే భయపడాలి అంటాడు, మనుషులకు కాదు దేవుడు. సో నేటి సంఘానికి పిలుపు ఏంటంటే ఈరోజు మనము ఎదుర్కొంటున్నటువంటి ఆ సమస్య ఏంటి? నైతిక రాజకీయాలు, లేకపోతే అధికార భయం, ప్రజాదరణ కోరిక, లేకపోతే ప్రజలందరూ వాళ్ళ పక్క ఉన్నారు అని మనం చెప్పుకున్నాం. దేవుడు మనల్ని పిలుస్తున్న పిలుపు ఏంటంటే సత్యాన్ని ప్రేమించండి, పాపాన్ని స్పష్టంగా గద్దించండి అనే మాట ఆయన చెప్తుంది. వ్యక్తిని ద్వేషించకండి, కానీ పాపాన్ని ద్వేషించండి అంటాడు. ఇట్ ఈస్ నాట్ అవర్ ప్రాబ్లమ్ ఆర్ ఫైట్ ఈజ్ నాట్ అబౌట్ పర్సన్, కానీ అబౌట్ హిస్ క్యారెక్టర్. సో మనము అలాగా ఉండే వారిగా ఉండాలి. నేను సత్యానికి భయపడి నడుస్తున్నానా? ప్రజాదరణ కొరకు నేను ప్రయాసపడుతున్నానా? దేవుని ధర్మశాస్త్రాన్ని నేరుగా ఉన్నట్టు ప్రకటించలేకపోతున్నానా? మనం చూడాలి. ఇక్కడ ఆమోస్ 5:15 ఇంకొక మాట చదువుతాం చూడండి. ఆమోస్ 5:15 ఆయన అంటున్న మాట ఏంటంటే కీడును ద్వేషించి మేలును ప్రేమించుచు గుమ్మములలో న్యాయము స్థిరపరచుడి. ఒకవేళ దేవుడును సైన్యములకు అధిపతియునగు యెహోవా యోసేపు సంతతిలో శేషించిన వారి యందు కనికరించును. సో ఇక్కడ ఆయన అంటున్న మాట ఏంటంటే ఇశ్రాయేలీయులారా మీరు అలా చేయండి. సరే, చివరిది కూడా చదువుకొని మనం ముగించుకుందాం. 16-20 వచనాల్లో అక్కడ ఏముందంటే ఈరోజు మనం పరిశీలించుకోబోయే మాటలు అక్కడ ఉన్నాయి. ఇది యెహోవా దినము అని, ఏవి ప్రభుత్వం అయితే అది వచ్చేవారు కంటిన్యూ. యెహోవా దినం అంటే ఏంటి, దాని గురించి మనం వచ్చేవారువే ధ్యానించుకుంటే మంచిది. సో ఇప్పుడు 4 విషయాలు మనం చెప్పుకున్నామండి. 4. మొదటిది ఇశ్రాయేలీయుల గురించినటువంటి విలాపం, దేవుడు యొక్క దుఃఖం ఆమోసు వ్యక్తం చేస్తున్నాడు. నీ గురించి దేవుడు ఈరోజు దుఃఖపడుతున్నాడా? మన గురించి దుఃఖపడుతున్నాడా? పరీక్ష చేసుకుందాం. ప్రభువుని వెదకమని ఆయన పిలిపిస్తున్నాడు. నరే వస్తువులను కాదు, స్థలాలను కాదు, మనుషులను కాదు, మీరు దేవుణ్ణి వెదకండి అని అంటున్నాడు. 3వది అన్యాయాన్ని ఖండించండి అంటున్నాడు. 4వది చెడుని ద్వేషించి మంచిని ప్రేమించండి అని అంటున్నాడు, అని పిలిపిస్తున్నాడు. ఈ రోజున షల్ వి ఆస్క్ గాడ్, వీటిల్లో దేవుడు నీతో నాతో మాట్లాడి ఉంటే, ప్రభా ఈ విషయాల్లో నేను పడిపోతున్నానయ్యా, నేను కూడా నేరం చేసిన వారిలాగా ఉంటున్నానయ్యా, ఇలాగా సత్యం కోసం నిలబడతలేడు అయ్యా, చెడుని ద్వేషించలేకపోతున్నాను, మంచిని ప్రేమించలేకపోతున్నాను, అన్యాయాన్ని ఖండించటం లేదయ్యా, ప్రభువుని వెదకటం లేదయ్యా,
నాయనా నా గురించి విలాపిస్తున్నావు, నన్ను క్షమించు ప్రభు అని దేవుడు ఒక మంచి సమయాన్ని మనకి ఇచ్చాడు. ప్రభు బలలో మనం పాలు పంపులు పొందటానికి ముందు ప్రభువుని అడుగుదామా?